మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఇద్దరం మనతో మాట్లాడుతున్న మాటలు మన శ్రద్ధగా ఆలకిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క మోషే గారు చూతూ ఉన్న మాటలు బట్టి, మోషే విశ్వాసం బట్టి ఆ యొక్క మోషే అంటున్నాడు, నేను ఫరో కుమార్తె అనే యొక్క కుమారుడును అనిపించుకున్నట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకుని యోచించి తన జీవితంలో నడిపించబడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే మనకి కావలసిన మాట ఏమిటంటే, ఫరో కుమార్తె ఆయగు కుమారుడు అనిపించుకుంటే కంటే ఒప్పుకొనుట కంటే, అంటే ఇక్కడ మన జీవితాలలో కొన్నిటిని మన జీవితాల్లో మనం రాజీకి రాకూడదు, అంటే ఒప్పుకునే స్థితిలోనికి, అంటే ఒప్పుకొనవద్దు అని చెబుతుంది ఇక్కడ అన్నమాట. కొన్ని విషయాలలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఆ కొన్ని విషయాల్లో మనం ఆ యొక్క వేటిని మనం తీసుకోకూడదు, వేటిని మనం తీసుకోవాలో వాటిలో మన జీవితాలను మనం కాపాడుకున్నటకు ఏది మనకి మేలుకరమైనదో వాటిని యోచించి మన జీవితంలో నడిపించబడాలి. ఈయన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకుంటాను కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటున్నాడు. అతడు తన యొక్క జీవితంలో ఒక బహుమానం కొరకై గురిపెట్టి తన జీవితంలో నడిపించబడుతున్న వాడిగా మార్చబడ్డాడు. ఇది మనం అంతా మాట్లాడుతున్న వాటిని బట్టి కూడా మన జీవితాల్లో కూడా ఒక గురి మన జీవితాలలో ఉండాలి. ఆ గురి ప్రభు అయిన యేసు క్రీస్తు వైపుకు మనం మన జీవితాల్లో కాపాడుకోవటానికి ఏ త్యాగము, ఎలాంటి స్థితిలో మనం నడిపించబడాలో, ఎలాంటి వాటి విషయాలలో మనం ఒప్పుకొనకుండా మన జీవితాల్లో రాజీకి రాకుండా వాటి స్థితిని బట్టి మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థితికి పోవాలంటే కొన్ని విషయాలలో మనం ఒప్పుకొనకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే, అంటే ఇక్కడ ఒక గొప్పవాడిగా ఉన్న స్థితి కనబడుతుంది. అయినా అతని జీవితంలో అలాంటి అధికారము అతనికి అవసరం లేదని చెబుతూ తన జీవితాన్ని విశ్వాసము బట్టి అతడు ఒక బహుమానం మీద దృష్టి పెట్టేశాడు. అదే ఆ పరలోక రాజ్యంలో తన జీవితంలో వారసులుగా చేయబడాలని ఆ యొక్క దృష్టి దాని మీద పెట్టాడు కనుకనే తన జీవితంలో కుమార్తెను అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు, ఆ యొక్క కుమారుని అనిపించుకున్నటకు. ఇంకా మనం చదువుకుంటే ఇక్కడ ఉన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలలో ఏ విధముగా తమ జీవితాలు కాపాడుకుంటూ నడిపించబడ్డారు, కొన్ని విషయాలను ఒప్పుకొనలేని స్థితిలో ఎందుకు ఉంటున్నారంటే వారి యొక్క జీవితాలను ఆ యొక్క దేవునికి సమర్పించుకుని తమ జీవితాలు నడిపించబడుతున్న దాన్ని బట్టి వారిని ఒక గొప్పవారిగా దేవుని యొక్క సన్నిధిలో చేస్తూ ఉన్నాడు మన దేవుడు. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఒక అధికారమును బట్టి ఈ అధికారం నాకు అవసరం లేదని చెప్పి ఒప్పుకున్న స్థితిని కనబడుతుంది. అంటే ఈ లోక సంబంధమైన అధికారాలు కొంతవరకే. ఈ లోక సంబంధమైన ఈ యొక్క ఫరో కుమార్తె కుమారుని అనిపించుకున్నట్టు కంటే
క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తన జీవితంలో యోచించిన వాడిగా కనబడుతున్నాడు కదా. అట్టి జీవితంలో మన జీవితాల్లో కూడా ఈ లోక సంబంధమైన వాటితో మన జీవితాలు అనిపించుకున్నట కంటే, అంటే ఈ లోక సంబంధమైన అధికారాల చేత మన జీవితాలు నడిపించబడుతున్న స్థితి కాదు, కానీ మనం మన జీవితాలలో బహుమానము దేవుని యందు దృష్టించి మన జీవితాలు నడిపించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ క్రీస్తు ప్రేమలో మనం నిలిచిన వారిగా మనం మార్చబడాలి. అయితే మన జీవితాల్లో రెండోదిగా ఏం చేయబడాలంటే, రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే, యేసేపు గారు తన జీవితంలో పాపము చేయుటకు ఒప్పుకొనలేదు. తన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నవాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క యేసేపు గారు. ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క స్థితి, తన జీవితంలో ఏదో పరిస్థితుల్లో అనేకమైన శ్రమల చేత, అనేకమైన బాధ వేదనకరమైన స్థితిలో ఉన్న దేవుని యొక్క నామమును స్మరించుకుంటూ చెరసాలలో ఉన్న, కొండ్రలో త్రోయబడిన, అమ్మివేయబడిన, తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆ దేవుని యొక్క నామమును స్మరించుకుంటూ తన జీవితాన్ని కాపాడుకుంటున్న వ్యక్తి. అయితే ఒక దినాన తన యొక్క స్థితిని బట్టి లోక సంబంధమైన ఒక యొక్క కోరిక తన జీవితంలోనికి వచ్చిన పరిస్థితి, కానీ అతడు ఆ కోరికకి లోబడిన వాడు కాదు. తన జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తిగా, తన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకొని నడిపించబడుతున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, పాపము చేయుటకు ఒప్పుకొనలేదు ఈ యొక్క యేసేపు గారి. తన యొక్క పవిత్రతను కాపాడుకొని, నేను ఇంత ఘోరమైన పాపములు చేసి నేను దేవునికి ఎలా విరోధన అవుదును అని చెప్పి తన జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒకటి, అధికారము చేత తన జీవితంలో నడిపించకుండా ఉండాలని, ఆ యొక్క అధికారము కాదు, కానీ తన జీవితంలో ఆ ఒప్పుకొనలేదు, కానీ ఆ యొక్క బహుమానం మీద దృష్టి పెట్టేశాడు. రెండు, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లోక సంబంధమైన కోరికలలో తన జీవితాన్ని పాపానికి చోటు ఇవ్వకుండా తన యొక్క పవిత్రతను కాపాడుకొనుటకు ఆ యొక్క వ్యక్తి తన జీవితాన్ని కాపాడుకుంటున్న వాడుగా కనబడుతున్నాడు. మూడు, జ్ఞాపకం చేసుకుంటే, మూడేమిటంటే, ఆ యొక్క అబ్రహాము తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక దినాన ఒక ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తికి తన యొక్క స్థితిని బట్టి ధనం ఇస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఈ ధనం ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆ ధనాన్ని తీసుకోలేదు. ఆ ధనమును తీసుకొని ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇది నన్ను బట్టి, నువ్వు ఇచ్చిన ధనమును బట్టి నేను అభివృద్ధి పొందానని చెప్పుకుంటూ ఉన్న స్థితి కనబడుతుందని ఆ ధనము తీసుకొనడానికి ఈ యొక్క వ్యక్తి ఒప్పుకొనలేదు అంట. అంటే ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అది ఊరకొచ్చే ధనమును ఆ వ్యక్తి తీసుకోలేదు. అంటే తన జీవితంలో ఎలాంటి అన్యాయానికి చోటు ఇవ్వకుండా, తన యొక్క స్థితిని బట్టి, తనకున్న ఆ యొక్క స్థితి, తన జీవితాన్ని కాపాడుకుంటూ తన యొక్క స్థితిని, తన జీవితంలో ఆ ధనానికి చోటు ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఉన్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు తనది కాని ధనమును అతడు తీసుకొనుటకు ఒప్పుకోలేదు. తన యొక్క జీవితంలో అబ్రహాము తన యొక్క స్థితిని బట్టి, తన యొక్క స్థాయిని బట్టి ఒక ప్రత్యేకమైన పిలుపు చేత పిలిపించబడిన వాడు ఈ యొక్క అబ్రహాము. ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క ప్రదేశం నుంచి వస్తూ తన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాల చేత నింపబడిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటకు విధేయతను చూపించి తన మార్గంలో నడిపించబడిన వాడిగా ఉన్నాడు. కనుక అంతకు ముందు తన జీవితంలో ఆ ధనమును తీసుకొనటానికి ఒప్పుకొనలేదు అంటుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, అన్యాయముగా మన జీవితాల్లో ఏదైనా వస్తుంది అంటే, మనం అది తీసుకొనడానికి మనది కాని ధనము మనకు ఒప్పుకొనకుండా మన జీవితాలు కాపాడుకోవాలి. ఒకటి,
అధికారము చేత నడిపించబడాలని ఒప్పుకొనలేదు. 2, పాపము చేయుటకు తన జీవితాన్ని ఏమాత్రము ఆ లోక సంబంధమైన కోరికలకి తన జీవితాన్ని అప్పగించుకొనుటకు ఒప్పుకొనలేదు. 3, ధనము అనేది తీసుకుని అన్యాయముగా తీసుకునే ధనమును తీసుకోవాలని తన జీవితంలో ఎలాంటి స్థితిలో ఒప్పుకొనలేదు అని చెబుతుంది. 3, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే 3 ఏమిటంటే 3 ఈ విధమైన స్థితిలో నడిపించబడిన స్థితి కనబడుతుంది అబ్రహాం గారిది. అయితే 4వదిగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క అద్భుతాన్ని చేసిన దేవుడు ఒక ఎలీషా నయమానుకి ఇచ్చిన బహుమానమును తీసుకోనకుండా తన జీవితంలో అది తీసుకొనుటకు ఏమాత్రం ఒప్పుకొనలేదు అంటుంది. అంటే ఈ యొక్క ఎలీషా తన జీవితంలో దేవుని యొక్క సేవకుడిగా నడిపించబడుతున్న వాడు తనకిచ్చిన ఆ యొక్క లోక సంబంధమైన బహుమానము అతడు లోకమైన వాటిలో ఏది తీసుకొనటానికి తన జీవితాల్లో ఒప్పుకొనలేదు అంటున్నాడు. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడుతూ మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ రక్షించాలి. అలాంటి స్థితిలో మన జీవితాలను ఏ వాటికి మనం చోటు ఇవ్వకుండా మన యొక్క జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడాలి. ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే 5వదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ లోక సంబంధమైన వాటిలో మన జీవితాలను అపవిత్రపరిచే కొన్ని రుచికరమైన పదార్థాలు, రుచికరమైన ఆ యొక్క రసాయన పదార్థములు మనం తీసుకున్నట్టుకు ఒప్పుకొనకుండా జీవించాలి. మనకు తెలిసిన యొక్క వాక్యమే. దానియేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దినాన ఈ యొక్క రాజ్య భోజనాన్ని తిని నేను నా శరీరమును నేను అపవిత్రపరచుకొనకూడదు అని ఉద్దేశించి అయా ఈ యొక్క భోజనాన్ని మేము చెయ్యము అని చెప్పి ఒక నిర్దిష్టమైన దానికి వారి జీవితాలు సమర్పించుకోవడానికి వారు ఆ విధమైన స్థితిలో వారితో మాట్లాడారు. అంటే ఇక్కడ ఈ రాజ్య భోజనాన్ని తినడానికి కానీ ఆ రాజ భోజనంలో ద్రాక్షారసము పుచ్చుకొనుట కానీ ఆహారము పుచ్చుకొనుట కానీ పానం చేయుట కానీ ఏ మాత్రము ఒప్పుకొనలేదు దానియేలు గారు. అలాంటి స్థితిలో మన జీవితాలను కూడా మన యొక్క స్థితిని బట్టి లోక సంబంధమైన వాటిలో మనం కొన్ని వాటిని తినొచ్చు, కొన్ని వాటిని తినకూడదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని వాటిలో మన జీవితాలు ఏ విధమైన స్థితిలోనికి వెళ్తూ ఉన్నామో గమనించుకుంటూ మనం నడిపించబడాలి. అంటూ ఉంటారు, పరిస్థితులను బట్టి అన్ని జనులు అంటూ ఉంటారు లోకముగా మేము ఇచ్చిన వాటిని మీరు తినరుగానే మీరు ఇచ్చిన వాటిని మేము తినాలని చెప్పి అనేకమైన సందేహాలు పెడుతూ ఉంటారు. వారి జీవితాలు ఆ విధమైన స్థితిలో ఉన్న మన యొక్క స్థితిని బట్టి మన యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటూ మనం ఒక్కొక్క ప్రాంతాలలో కొన్ని విషయాలలో మన జీవితాలను ఆహారం తినుటకును కానీ వాటిలో మన జీవితాలలో మద్యములు ఏదో సంబంధం ఇచ్చింది అది అపవిత్రపరచబడేవి ఉంటాయని మనం ఉద్దేశించి వాటిని తినడానికి ఏమాత్రం ఒప్పుకొనకూడదు, త్రాగడానికి కానీ. అంటే మన యొక్క జీవితాన్ని పవిత్రతను కాపాడుకుంటూ నడిపించబడాలి. అది అపవిత్రపరచబడుతుందని అంటే వారి యొక్క హృదయాలలో వీటిని తినిన దినమున మన జీవితాలు ఏ విధమైన చేత మన పవిత్రత లేకుండా పరిశుద్ధత లేకుండా పోతుందని వారు ఉద్దేశించి దానియేలు గారు ఏ విధంగా చెబుతున్నారు, అయా ఈ రాజభోజనం మేము తినము, తినుటకు ఒప్పుకోనలేదు అని చెబుతుంది. కనుక మన జీవితాలలో ఈ విధమైన స్థితిలో మన యొక్క స్థితిని ఎలాంటి వాటికి మన జీవితాలను అప్పగించుకుంటున్నామో గుర్తు చేసుకుందామండి. సంఘములో మన జీవితాలలో ఎలాంటి వాటికి ఒప్పుకొనకుండా జీవించాలి. కొన్ని విషయాల్లో మన జీవితాల్లో రాజీకి రాకుండా మనం నడిపించబడాలి.
ఇంకా మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నాయో ఆ విధమైన స్థితిలో మన యొక్క హృదయాలను దేవునికి అప్పగించుకుంటూ నడిపించబడుతూ ఉండాలి. మేము మన జీవితాల్లో ఒక బహుమానము పరలోకమందు దాచి ఉంచాడని ఒక స్థితిని బట్టి మన జీవితాల్లో అన్యాయంగా ఏది మన జీవితాలలో తీసుకొనకుండా, పాపం అనేది మన మీద ఏలుబడి చేయకుండా, అధికారం అనేది మన జీవితాల్లో ఉన్నదాన్ని బట్టి ఏదో అతిశయపడకుండా, వాటి విషయాల్లో మనం ఒప్పుకొనకుండా మన జీవితాలు తగ్గించుకుంటూ మన జీవితాలు నడిపించబడితే తగిన సమయంలో ఆయన హెచ్చింపు చేస్తాడు. కనుక మన యొక్క హృదయాలను ఈ లోక సంబంధమైన ధనమును తీసుకొనుట కానీ, ఆహారము పుచ్చుకొనుట కానీ, ఆ యొక్క పానమును పుచ్చుకొనుట కానీ, ఏది తీసుకొనుటకైనా మనం ఒప్పుకొనకుండా మన యొక్క శరీరమును మన యొక్క జీవితాలలో అన్యాయంగా నడిపించబడకుండా మన యొక్క స్థితిని బట్టి కాపాడుకుంటూ మన జీవితాలు నడిపించబడితే ఆయనిచ్చు బహుమానము మన జీవితాలలో గొప్ప బహుమానం కలిగి ఉంటాం. కనుక మన జీవితాలలో ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మీ సన్నిధిలో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మోషేను ఏ విధంగా మాకు చూపించారు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు అతడు ఒప్పుకోనలేదంటున్నాడు. అయ్యా నా తండ్రి, విశ్వాసమును బట్టి నీ మందు నా తండ్రి నిరీక్షణతో నువ్వు ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూశాడు. అట్టి కృపలో మా జీవితాలు కూడా మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అలాగే ఏసేపు తన జీవితంలో పాపము చేయకుండా తన యొక్క లోక సంబంధమైన ఆ కోరికలలో పడకుండా తన యొక్క పవిత్రతను కాపాడుకున్నట్లుగా మా జీవితాలు కూడా మేము కాపాడుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా అలాగే తండ్రి, అబ్రహాము తన యొక్క జీవితాలలో అయ్యా నా తండ్రి తనది కానీ అయ్యా నా తండ్రి ధనమును తీసుకొనుటకు నా తండ్రి అతడు ఒప్పుకొనలేదంటున్నావు. అయ్యా అట్టి కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలాగే నా తండ్రి, అయ్యా నా తండ్రి నయమాను గారి యొక్క జీవితంలో కూడా, ఆ యొక్క ఎలీషా గారి యొక్క జీవితంలో కూడా అయ్యా నా తండ్రి ఇచ్చిన బహుమానం తీసుకొనకుండా తన యొక్క స్థితిని బట్టి తన యొక్క జీవితంలో ఎలాంటి వాటికి ఆ యొక్క వ్యక్తి చోటు ఇవ్వకుండా తను ఒప్పుకొనలేదు. కనుక అట్టి కృప మా జీవితంలో కూడా ఉంచి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఆయన యొక్క స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలా నా తండ్రి దానియేలు గారి యొక్క జీవితంలో ఏ విధంగా నా తండ్రి లోక సంబంధమైన అయ్యా నా తండ్రి ఆహారము భుజించి అయ్యా రాజభోజనములు వాటిలో అయ్యా ఆయా పానములు ద్రాక్షరసము వాటిని పుచ్చుకొనుకుంటకు ఏమాత్రం ఒప్పుకోనలేదు. కనుక అట్టి కృపలో మా జీవితాలు కూడా మేము కాపాడుకుంటూ మా యొక్క జీవితాలను ఏమాత్రము ఈ లోక సంబంధమైన ఆహారం తీసుకుని నా తండ్రి అయా నా తండ్రి అపవిత్రపరచబడకుండా అయా వాటిలో నా తండ్రి అపవిత్రతను గ్రహించి అయా మా జీవితాలను నీకు అప్పగించుకుంటూ కృప చూపించి మేము నా తండ్రి మా స్థితిని బట్టి మేము కాపాడుకునే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.